నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. వెంకటగిరి చికెన్ పకోడా షాపులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్రంలో కల్తీ పాల మరణాలపై స్పందించిన అధికారులు తనిఖీలు చేపడుతున్న నేపథ్యంలో భాగంగా తిరుపతి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్ మద్దిలేటి వెంకటగిరి పట్టణంలోని చికెన్ పకోడా దుకాణాలపై దాడులు నిర్వహించారు. కేజీ చికెన్ 300 రూపాయలు ఉండగా తయారు చేసిన చికెన్ పకోడా మాత్రం 250 రూపాయలకే విక్రయించడంతో అధికారులకు ఏమీ అర్థం కావడం లేదు. ఇది ఎలా సాధ్యమవుతుందని అధికారులు కంగుతున్నారు. అయితే ఇందులో చనిపోయిన కోళ్లను తెచ్చి చికెన్ పకోడాగా తయారు చేసి విక్రయాలు జరుగుతున్నాయని అనుమానాలు రేకెత్తాయి. మొదటిగా వెంకటగిరి పట్టణంలోని పాత కైవల్య నది వంతెన సమీపంలో నిర్వహిస్తున్న చికెన్ పకోడా షాపుపై దాడులు నిర్వహించినట్టు తనిఖీలు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం నిర్వహిస్తుండడంతో ఆ దుకాణంలోని చికెన్ సామగ్రితో పాటు నూనె తదితర వస్తువులను నిర్వీర్యం చేసి పరీక్షల కొరకు కొంత చికెన్ పకోడాను సేకరించి జప్తు చేశారు అధికారులు. విచారణ అనంతరం వచ్చే నివేదిక ఆధారంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ తనిఖీల్లో భాగంగా పాత బస్టాండ్లోని మరో చికెన్ పకోడా దుకాణం వద్దకు వెళ్ళగా అధికారుల రాకను గమనించిన దుకాణదారుడు హుటాహుటిన దుకాణాన్ని మూసివేసి అక్కడి నుండి వెళ్లిపోవడంతో కంగుతున్న అధికారులు ఈ షాపుకు మళ్ళీ వస్తామని చెప్పి వెనుదిరిగారు. అయితే ఈ చికెన్ షాప్ యజమాని నిజాయితీగా చికెన్ పకోడా అమ్ముతుంటే ఎందుకు అధికారులను చూసి భయపడి దుకాణాన్ని మూసి వెళ్లాల్సి వచ్చిందో తెలియాలి. ఇందులో బ్రతికిన కోళ్లతో పాటు చచ్చిన కోళ్లను కూడా అమ్ముతున్నాడా లేదా అనే విషయం మీరే అర్థం చేసుకోవాలి. ఈ దాడుల్లో స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ మరియు వారి సిబ్బంది పాల్గొని విచారణ చేపట్టారు. కల్తీ పదార్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ స్థానిక ప్రజలను కోరారు. తర్వాత ఈ చికెన్ పకోడాలు కలర్ఫుల్ వేసినప్పుడు కూడా ఆటోమేటిక్గా ఆయిల్ చేంజ్ అయిపోతుంది. అటువంటి ఆయిల్ కూడా వాడడానికి అవకాశం లేదు. మీకు అనుమానం ఉన్నప్పుడు మీరే దండించాలా, మీ కంట్రోల్ కానీ మాకు కంప్లైంట్ చేయాలా. ఇప్పుడు మనం చూస్తూ పోతే వీళ్ళు ఇంకా పెట్టేయిపోతారు కదా. మనకి వాళ్ళు ఊకే ఇవ్వడం లేదు. చికెన్ కానీ వేరే బిర్యానీలు కానీ, బిర్యానీ కూడా ఎక్కడైనా కలర్ వాడకూడదు, అస్సలే వాడకూడదు. మీకు కలర్ఫుల్ ఉంటే మీరు అడగండి, లేదు మాకు చెప్పండి. ఇప్పుడు వాళ్ళకు కూడా ఫుడ్ ఐటమ్స్ మీద కౌన్సిలింగ్ ఇవ్వడమే, వాళ్ళకు కూడా మెడికల్ ఎడ్యుకేట్ చేయడమే. వాళ్ళకి తెలియదు, అవేర్నెస్ లేదు, అంతే. అవేర్నెస్ కలగజేయాలా. మీరు అంతా చదువుకున్న వాళ్ళు ఉంటారు, విలేకరులు ఉంటారు, అధికారులు ఉంటారు, అందరినీ వాళ్ళని అలర్ట్ చేయడమే. ఇప్పుడు దీని మీద చికెన్ మీద డౌట్ వచ్చింది కాబట్టి శాంపుల్ తీసుకొని మిగతాదంతా డిస్పోజ్ చేయడం జరిగింది. రేపటి నుంచి ఈ రోజు నుంచి ఇంకా కొన్ని కూడా విజిట్ చేస్తాం. మీకు ఏదో డౌట్ ఉన్నా మాకు కంప్లైంట్ చేయొచ్చు సార్. అలాగే ఇప్పుడు కోళ్ళకి రంగు పూసి అమ్ముతున్నారు సార్. చాలాసార్లు మేము కూడా న్యూస్లో కూడా పెట్టాం. కెమికల్ పూసేసి అమ్ముతున్నారు. దాని మీద ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోవట్లేదు సార్. మామూలుగా మా డిపార్ట్మెంట్కు క్వాలిటీ సంబంధం, మాకు ప్రిపేర్డ్ ఫుడ్డే, అంటే బాయిల్డ్ మాకు రా మెటీరియల్ సంబంధం లే. మీకు ఏదైనా కోళ్ళ కలర్ వేసారా, సచ్చినేది అమ్ముతున్నారా, బతికినేది అమ్ముతున్నా అంటే వెటర్నరీ డాక్టర్ ఉంటాడు మండలంలో, వెటర్నరీ డాక్టర్ కంప్లైంట్ చేయొచ్చు. ఈ తూనికలు కొలతలు ఏదైనా డౌట్ వస్తే కూడా మీకు లీగల్ మెటీరియల్ కంప్లైంట్ చేయొచ్చు. ఫుడ్ సేఫ్టీ క్వాలిటీ వేసామే, కలర్ వేసాడా, దానికి ఏమైనా ఆయిల్ మాడింది, అవి మాత్రం మా కంట్రోల్కి వచ్చేస్తాయి. మీకు అనుమానం వచ్చినప్పుడు మా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి, సిఎస్ఆర్కి. తర్వాత వెటర్నరీ వాళ్ళకి, సచివాలయంలో కూడా హెల్త్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు స్పందించినప్పుడు మాకు కూడా కంప్లైంట్ ఇవ్వండి, తప్పేం లేదు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. మనకి ఇప్పుడు మన వెంకటగిరి టౌన్లో చూస్తే ఎక్కడైనా సరే దాదాపుగా 100ల కొద్దీ ఇట్లాంటి బండ్ల మీద టిఫిన్ సెంటర్లు కానీ, అలాగే చికెన్ పకోడాలు లాంటివి కానీ, ఇంకా రకరకాలైనటువంటి తినుబండారాలని తయారు చేసి అమ్ముతూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్నపిల్లలు కూడా, స్కూల్ పిల్లలు కూడా సాయంత్రం స్కూల్ వదిలిన తర్వాత 5 గంటలప్పుడు 6 గంటలప్పుడు ట్యూషన్లకు పోయేటప్పుడు కూడా ఈ యొక్క పదార్థాల మీద ఎక్కువ ఆసక్తి కల్పిస్తూ ఉన్నారు. దీని ద్వారాగా వాళ్ళు ఇలాంటి ఫుడ్కి అలవాటు పడితే దానిలో అదేంటంటే అడల్ట్రేషన్, అంతే కల్తీ కలుస్తూ ఉన్నాయి. ఈ నూనె కానివ్వండి, దానికి చాలా నాసిరకమైనటువంటి పదార్థాలను వాడటం వల్ల కానివ్వండి, వాళ్ళకి ఆటోమేటిక్గా రెగ్యులర్గా తినటం వల్ల వాళ్ళ ఇంటి దగ్గర ఫుడ్ తినటం మానేశారు పిల్లలు. అలాగే పేరెంట్స్ కూడా ఏం చేస్తున్నారంటే, పేరెంట్స్ ముందు ఎడ్యుకేట్ కావాలా. పేరెంట్స్ ఏమంటున్నారంటే సాయంత్రం పూట స్నాక్స్ తెచ్చుకోపో అని చెప్పేసి ఒక 50 రూపాయలు ఇచ్చి పిల్లల్ని పంపించడం అనేది అలవాటు చేస్తూ ఉన్నారు. స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఇది అలవాటు చేస్తూ ఉన్నారు. రోడ్ల మీద ఉన్నటువంటి పానీపూరి ఉన్నాయి, అది పానీపూరి అని చెప్పేసి ఎక్కడియో నీళ్లు కలిపేసి
ఆ నీళ్లు తీసేసి చేతులతోనే ముంచి రకరకాలైనటువంటి కల్తీ కలిపేసి చేతులతో ఇచ్చేస్తుంటారు. అవి తాగినప్పుడు కూడా పిల్లలకి డయేరియా లాంటివి వస్తూ ఉన్నాయి. ఈరోజు మాకు దాదాపు ఒక 50 మంది వరకు పబ్లిక్ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మేరకు వచ్చి చూస్తే ఇక్కడ చికెన్ 300 రూపాయలు ఈరోజు బయట లైవ్ బయట చికెన్ షాప్ పక్కనే ఉన్న షాప్లో అడిగాను. 300 రూపాయలు చికెన్ కేజీ అన్నారు. ఇక్కడికి వచ్చేసి చికెన్ పకోడీ ఎంత అని అంటే 100 గ్రాములు వచ్చేసి 25 రూపాయలకు అమ్ముతున్నాడు. అంటే 250 రూపాయలకి చికెను ఆల్రెడీ తయారు చేసినటువంటి చికెన్ ఫ్రైని అమ్ముతా ఉన్నాడు. ఎట్లా సాధ్యమవుతుంది అంటే 250 రూపాయలకి కేజీ అమ్ముతున్నాడంటే 300 రూపాయల చికెన్ని 250కి అమ్ముతున్నాడంటే అది కూడా నూనెతో చేసి అలాగే మళ్ళీ గ్యాసు, అతని యొక్క ఖర్చు, అతని యొక్క కూలి ఇన్ని కూడా కలిపి అతనికి ఇంకా లాభం వస్తుందని చెప్తున్నాడు. మరి ఇందులో ఏదో ఉండాలి కదా. అంటే రకరకాలైనటువంటి ప్రజలకి ఆరోగ్యం మీద ఆసక్తి ఉండాలి. ఇలాంటి పదార్థాలు తినటం వల్ల అనారోగ్యానికి గురవుతారు. ఒక పాయిజన్ తాగితే అదే రోజు ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇటువంటి పదార్థాలు తినటం వల్ల ఆ రోజు ఎఫెక్ట్ కావట్లే. అందుకని పబ్లిక్ గుర్తించలేకపోతున్నారు. కాబట్టి దయచేసి పబ్లిక్లో అవేర్నెస్ రావాలా. దీని మీద రెగ్యులర్గా ఇది కంటిన్యూగా తింటా ఉంటే ఒక 5-6 నెలలకు అతను ఆరోగ్యం క్షీణిస్తుంది. అంటే ఇందాక మన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారు చెప్పినట్టుగా రాను ఏంటంటే నిదానంగా అనారోగ్య పాలవటము, క్యాన్సర్ రావటము, రకరకాలైనటువంటి వ్యాధులు బారిన పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజల్లో అప్రమత్తత ఉండాలా. ఇలాంటి దాన్ని క్వశ్చన్ చేసేటువంటి పవర్ కూడా పబ్లిక్ ఉంది, అలాగే మీడియా మిత్రులకు కూడా ఉంది. కాబట్టి ఇలాంటిది ఏదైనా మా దృష్టికి తీసుకొచ్చినా, అలాగే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారికి దృష్టికి తీసుకొచ్చినా దీని మీద మనం అందరం కూడా ఫైట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి అందరూ కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. మీకు ఇది ఎలా పాసిబుల్ అవుతుందని చేస్తున్నారు వాళ్ళు? 25 రూపాయలకి 100 గ్రాములు అనేది ఎలా పాసిబుల్? అదే ఎలా పాసిబిలిటీ ఎలా ఉందనే కదా. దీనిలో ఏదన్నా వారు తక్కువ రేటుకి తీసుకొచ్చి చికెన్ లో ఏమైనా తక్కువ క్వాలిటీ ఏమైనా ఉందా? చికెన్ లో ఏమైనా చనిపోయింది. మా డౌట్ ఏంటంటే చికెన్ ఏదన్నా చనిపోయినటువంటి వాటిని వాడుతున్నారా, అసలు ఆ కల్తీ ఎట్లా ఉందని చెప్పేసి దీని మీదనే సారు ఇప్పుడు దాని కెమికల్ అనాలిసిస్ కోసం పంపిస్తా ఉన్నారు. దాని మీద మనకు పూర్తి స్థాయి రిపోర్ట్స్ వస్తాయి. కాబట్టి దాని తదుపరి చర్య దాని మీద ఉంటుంది అనమాట. మనం ఈజీగా దాన్ని ఇలా చూసి చెప్పలేని పరిస్థితి. మేము దాన్ని కెమికల్ అనాలిసిస్ చేస్తే తప్ప ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారు కూడా డైరెక్ట్ చూసి చెప్పలేరు. దాన్ని కెమికల్ అనాలిసిస్ చేస్తే తప్ప ఆల్రెడీ కెమికల్స్ కలిపి ఉన్నాయి. దీని మీద ప్రాథమికంగా అంచనాకు వచ్చినాం, కానీ రిపోర్ట్స్ రాందే వారు కానీ మేము కానీ ఎవరు ఏం చేసే పరిస్థితి లేదు. ఒకవేళ దాని మీద రిపోర్ట్స్ వచ్చి క్రిమినల్ యాక్షన్ అని అంటే ఖచ్చితంగా దాని మీద క్రిమినల్ కేసెస్ నమోదు చేయబడతాయి. ఆయిల్ గురించి